ప్రైజ్ లార్డ్. దేవుని కుమారుడిగా వచ్చిన యేసు ప్రభు మరి బాప్తీసం తీసుకున్నట్లుగా యోహాను బాప్తీసం ఇస్తున్నాడు కాబట్టి బాప్తీసం ఇచ్చే యోహాను వెతుక్కుంటూ గలిలయ దగ్గరకు వచ్చాడు. గలిలయ నుండి యోర్దాన్ దగ్గరకు వచ్చినట్లుగా వాక్యంలో తెలపబడుతుంది. మరి తన దగ్గరికి ప్రత్యేకించి దూర ప్రదేశం నుంచి వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. యేసు ప్రభు దేవుని కుమారుడు, ఏ పాపము లేనివాడు, మరి పాపములు నిర్మూలించడానికి వచ్చినవాడు. ఈయన బాప్తీసం తీసుకోవటం ఏంటి అన్నది ఒక సందేహంలాగా, దీనికి సమాధానం ఏంటి అన్నది మనకి అనిపిస్తుంది. యేసు బాప్తీసం తీసుకున్నప్పుడు దేవుని కుమారుడిగా తెలియపరచబడ్డాడు. బాప్తీసం తీసుకొని బయటకు రాగానే పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె వచ్చి, ఇతను దేవుని కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అనే ఒక స్వరం వినపడింది. దేవుడి కుమారుడు ఈయనే. యోహాను ఎలాగైతే అందరికీ ప్రకటిస్తున్నాడో ఆ దేవుని కుమారుడు ఇతడే అని స్పష్టంగా తెలియపరచబడింది బాప్తీసం ద్వారానే. మనము దేవుని కుమారుడి లాగా మనము చేర్చబడ్డాము. అద్వితీయ కుమారుడిని ద్వారా మనం చేర్చబడ్డాము. కేవలం ఇంతకు ముందు దేవుని సృష్టిలాగా ఉన్న వారము దేవుని కుమారులుగా దేవుని కుటుంబంలో చేర్చబడ్డాము ఈ బాప్తీసం ద్వారా అన్నది సూచనగా ఉంది. బాప్తీసంలో పరిశుద్ధాత్మ దేవుడు దిగిరాటం, ఒక పావురంలాగా దిగిరాటం చూస్తున్నాం. జలములపై అల్లాడుచున్నటువంటి ఆత్మ, ఎంతోమంది ప్రవక్తల ద్వారా దేవుని మాటలు మాట్లాడిన ఆత్మ, దావీదు మైకి దిగి వచ్చిన ఆత్మ, ఇప్పుడు అదే ఆత్మ యేసుతో కూడా ఉండడానికి పావుర రూపంలో దిగి రావడం చూస్తున్నాం. నువ్వు ఒంటరివాడివి కాదు, నీతో నేను ఉన్నానని చెప్పినట్లుగా, తనతో ఉండడానికి వచ్చినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి సూచనగా ఉంది. మనతో ఎప్పుడు ఉంటానని దేవుడు చెప్పినది మరి ఈ వాక్యం ద్వారా నెరవేర్చబడుతుంది. బాప్తిసం ద్వారా మరి యేసు సేవ మొదలుపెట్టాడు. ఇతరులకు సేవ చేయడానికి వచ్చాడు అన్నట్లుగా, ఇతని యందు నేను ఆనందిస్తున్నానని దేవుని స్వరం చెప్పినట్లుగా, దేవుణ్ణి ఆనందించపరచడం అంటే ఇతరులకు సేవ చేయటం. యేసు ప్రభు తాను అర్పించుకోవటానికి, మరి ఇతరులకి సేవకి మారు రూపంగా ఉండడానికి వచ్చిన దేవుడు కాబట్టి మనకు కూడా మనతో ఉన్న వారితో మరి సుఖములో దుఃఖములో మన సంఘంలో చేర్చబడిన తర్వాత వారికి ఏ విధంగా మనం సహాయం చేయగలము అన్నది నేర్పుతుంది. ఈ విధంగా బాప్తిసంలో ఎలాగైతే దేవుడు మనకు చెప్తున్నాడో అటువంటి జీవితం కలిగి ఉండటానికి దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడమైన యేసయ్య, నీ బాప్తిసం ద్వారా మాకు ఎన్నో గొప్ప విషయాలు తెలియపరిచినందుకు నీకు వందనాలు. మేము కూడా తండ్రి మరి నీ అడుగుజాడల్లో నీ బిడ్డలుగా ఉండటానికి ప్రతిదినము మమ్మల్ని రూపాంతరం చెందించండి. ప్రతిదినము మమ్మల్ని తండ్రి సరిచేసి బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.